అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోపురం రోజు విజయవాడ నుంచి. యాక్చువల్గా వారాహివారి విగ్రహాలు స్మాల్ సైజెస్ చూపిస్తాను కదా, కొంచెం కామాఖ్య వెళ్ళటం వల్ల నేను మిస్ అయ్యాను. కానీ ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి ఈ టైంలో షిప్పింగ్ చేయడానికి కూడా మాకు ఈజీగా అవుతుంది, అందరికీ వస్తాయి. లాస్ట్ ఇయర్ కాపర్లు ఎలా అయితే చేసామో ఈసారి పంచలోహంలో, అంటే 5 ధాతువులతో చేసిన పంచలోహంలో చాలా చాలా ప్రీమియం క్వాలిటీ మాస్టర్ పీస్ అనమాట వారాహి అమ్మవారి కలెక్షన్స్ వచ్చినాయి. అవి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ వచ్చేటప్పటికి వారాహి అమ్మవారు మీకు మకర తోరణం లేకుండా వస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, అమ్మవారు మకర తోరణం లేకుండా అష్టభుజాలతో ఎంతో అందంగా ఉన్నారు. ఇది నిత్య పూజకి మనకి అనువైందనమాట. అలాగే గుప్పెట్లా పట్టుకుంటే అమ్మవారు కనబడట్లా. ఇది పంచలోహం కాబట్టి మీకు ఆ లోహం ఏంటంటే మనకి ఎక్కువ శక్తిని అనేది కలిగి ఉంటుంది. సో ఇందులోనే మీకు పంచలోహంలోనే మకర తోరణంతో వస్తున్న వారాహి అమ్మవారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి 5.5 నుంచి 6 అంగుళాలు వస్తున్న వారాహి అమ్మవారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి 8 ఇంచెస్ వస్తున్న వారాహి అమ్మవారు, బిగ్ సైజ్ అనమాట. ఇలా 4 సైజులు ఉన్నాయి. అయితే ఈ మకర తోరణంతో వచ్చిన మోడల్కి అయితే యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, మనం ఏదైనా చిన్న వస్త్రం కట్టినా ఏది కట్టినా అభిషేకానికి కానీ అన్నిటికీ కొంచెం ఇది ఇబ్బంది ఉంటుంది. ఇంకా మకర తోరణం లేకున్న అమ్మవారికి అయితే మనం ఏ అలంకరణ చేసుకున్నా కూడా చిన్న విగ్రహం అయినా అన్ని రకాలుగా బాగుంటుంది, అలాగే అభిషేకానికి బాగుంటుంది. ఇంకోటి, అమ్మవారి యాక్చువల్గా మీకు ఆల్రెడీ పంచలోహం ఫినిషింగ్ గురించి కూడా తెలుసు మీకు. నాక్షి చేత డీటెయిలింగ్ ఎలా ఉంటుందో, అమ్మవారు ఒక ముఖం దగ్గర నుంచి, వజ్రదంతాల దగ్గర నుంచి, సర్వ ఆయుధాలు, అమ్మవారు వరద అభయహస్తాలు, ఆ పాదము, సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. ఇంకా అమ్మవారి బ్యాక్ సైడ్ అనమాట, చూడండి ఆ పెద్ద పెద్ద కురులు అవన్నీ కూడా చక్కగా పీఠం మీద కూర్చుని ఉంటారు అమ్మవారు. సో చక్కగా మన ఇంట్లో నిత్య పూజకి అయితే ఈ విగ్రహం అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. వారాహి నవరాత్రులనే కాదు, ప్రత్యేకంగా నిత్య పూజకి ఇంకెప్పుడు మన ఇంట్లో ఉండి పూజ చేసుకోవడానికి అనువైన విగ్రహం అనమాట. సో ఇవన్నీ కూడా మీకు హై ప్రీమియం క్వాలిటీతో వస్తున్నాయి. ఇవి ఒక కలెక్షన్.